ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవదేవుడు మనల్ని కాచి కాపాడి గడిచిన వారం అంతయు తన రెక్కల మాటను మనలను దీవించి ఆశీర్వదించి మరొక వారమును మనకు ప్రసాదించి ఆయన పాదముల చెంత దానియేలు గ్రంథమును ధ్యానించుటకు ఇచ్చినటువంటి చక్కటి అవకాశమును బట్టి ప్రభువుకి మహిమ ఘనత ప్రభావమును చెందించబద్దులమై ఉన్నాము. యథావిధిగా ప్రభువు మనల్ని దీవించి ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి మనము చేయవలసినటువంటి బాధ్యతలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ చక్కటి పాటతో ఆరంభించాలని మిమ్మలను కోరుకుంటూ వేడుకుంటున్నాను. ఒడ్డు చేరి నీ ఎదుట నిలిచినప్పుడు రక్షక ఒక ఆత్మనైనా దేక సిగ్గుపడిపోదునా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, కాలమెల్ల గడిచిపోయెన్ మోసపోతినేనయ్యో, గడిచినాటి కాలమైతే ఏడ్చినాను రాదది, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మరి యొక్క వారమును ప్రసాదించి మీ బంగారు పాదం చెంతకు నడిపించి కుటుంబాలుగా తీర్చిదిద్ది చక్కటి చల్లని వాతావరణమును మాకు అనుగ్రహించి మీ పాదము చెంత దానియేలు గ్రంథమును ధ్యానించబద్ధులమై వచ్చి ఉన్నాము తండ్రి. మాతో సూటిగా మాట్లాడండి, పరలోకపు జ్ఞానమును మాకు అనుగ్రహించండి, దివ్యమైన జ్ఞాపక శక్తిని ప్రసాదించండి, మనోనేత్రములు వెలిగించండి. మీ నోటి బోరగా నన్ను వాడుకొని మీ పాదము చెంత మేము మరొక్క మారు సమస్తమును తెలుసుకుని ఇంటికి వెళ్ళే గొప్ప భాగ్యం ప్రసాదించమని యేసయ్య నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గడిచిన వారము మనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయం వరకు ధ్యానించాం.
గడిచిన వారము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము వరకు ధ్యానించాం. ఈరోజు 8వ అధ్యాయమును ధ్యానించబోతున్నాం. 8వ అధ్యాయము 26 వచనాలు ఉన్నటువంటి అధ్యాయము. జాగ్రత్తగా ధ్యానించవలసిందిగా, వినవలసిందిగా. ఎందుకనగా మరలా చెప్తున్నాను, దానియేలు గ్రంథము ఒక టఫ్ పుస్తకము. ఆల్మోస్ట్ ఆల్ ప్రకటన గ్రంథాన్ని టచ్ చేస్తూ ప్యారలల్గా వస్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి శ్రమల కాలములు ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనం టచ్ చేస్తాం. కనుక జాగ్రత్తగా నోట్ చేసుకోండి, జాగ్రత్తగా ధ్యానించండి, మనసును కేంద్రీకరించండి, మనసును ఆధీనంలో ఉంచుకొని వినవలసిందిగా కోరుకుంటున్నాను. మీకు దానియేలు గ్రంథము 2వ అధ్యాయము నుండి చివరి వరకు కూడా ఒకే ఒక్క విషయాన్ని పదే పదే దర్శనముల ద్వారా తండ్రి తెలియచేస్తూ ఉన్నాడు దానియేలుకి. దానియేలు ద్వారా సర్వ ప్రపంచమునకు, మనకు. అదేమిటనగా అనేక మార్లు చెప్పాను, మరి ఒక మారు గుర్తు చేస్తున్నాను. 7 అగ్రరాజ్యములు ఉన్నవి. అందులో మొదటి అగ్రరాజ్యము అయిపోయింది, ఫరో. ఆ తర్వాత కల్దీయుల రాజ్యము నుండి ప్రభు రాజ్యము వరకు 6 మహాసామ్రాజ్యములను మనం చూడబోతున్నాం. నెబ్కద్నెజరుకు వచ్చిన దర్శనములో దానియేలు ద్వారా తండ్రి తెలియజేసిన విషయములలో బంగారు శిరస్సు అనగానే కల్దీయుల రాజ్యమును సూచిస్తూ ఉన్నదని మనం ధ్యానించాం. ఆ తర్వాత 2వ మహారాజ్యము అనగా మాదియ ఫారసీకుల రాజ్యము. 3వ మహారాజ్యము అనగా గ్రీకుల సామ్రాజ్యము. 4వది రోమియుల సామ్రాజ్యము. ఆ తర్వాత మనము ప్రస్తుతము జరిగిస్తున్నటువంటి ఒకవైపు డెమోక్రాటిక్, మరి ఒకవైపు డిక్టేటర్షిప్తో కూడినటువంటి పరిపాలన లేక రాజ్యములను చూస్తున్నాం. చివరి రాజ్యము ప్రభు పరిపాలన రాజ్యము. అదే 1000 ఏళ్ల పరిపాలన, దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప రాజ్యము, పరిపాలన మనం చూడబోతున్నాం. ఇదే మనకి అనేక మార్లు ఉటంకిస్తూ వస్తూ ఉన్నటువంటి ఒక పరిపాలన, దక్షత కలిగినటువంటి ఈ ప్రపంచమును ఏలినటువంటి మహారాజుల యొక్క ఇతివృత్తాంతమును తెలియచేస్తూ ఉన్నాడు ప్రభు. అదేవిధంగా 7వ అధ్యాయంలో కూడా మనము ధ్యానించేశాం. సింహమును పోలినది బబులోనని, ఎలుకబంటిని పోలినది మాదియ ఫారసీకులని, 4 రెక్కలు కలిగినటువంటి చిరతపులిని పోలినది గ్రీకుల రాజ్యమని, ఒక 4వ జంతువు భిన్నముగా కనబడినది రోమని కూడా మనం ధ్యానించాం. 7వ అధ్యాయంలో యాంటీ క్రైస్ట్ ఏ విధంగా రాబోతున్నాడో, రోము యొక్క సహాయ సహకారాలతో. ఇప్పుడు మనకి యాంటీ క్రైస్ట్ ఇంకా రాలేదు, వచ్చుటకు ఆయనకు మార్గము సుముఖము చేయడానికి సహాయపడే సామ్రాజ్యం ఏమిటి? రోమన్ ఎంపరర్స్. అది మనం చూడబోతున్నాం. దట్ ఈస్ ప్రాఫిటిక్ వర్డ్ గివెన్ బై ది లార్డ్ గాడ్.
ఆఫ్ జీసస్. సరే, ఇప్పుడు 8వ అధ్యాయంలోకి వస్తున్నాను. 1వ వచనాన్ని చదువుదాం. రాజుకు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనముగాక మరి ఒక దర్శనము కలిగెను. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషనను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను. నేను ఊలై నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేరు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవి గాని ఒకటి రెండవ దానికంటే ఎత్తువుగా ఉండెను. చాలండి. దర్శనాలను చూడడం మొదలుపెట్టాడు దానియేలు. 7వ అధ్యాయములో, ఇది బాగా నోట్ చేయండి, 7వ అధ్యాయంలో బెల్షాసరు యొక్క మొదటి సంవత్సరపు పరిపాలనలో ఒక దర్శనాన్ని చూశాడు. అది మనం ధ్యానం చేశాం. నిజానికి ఈ దర్శనము ఎవరి కాలంలో చూశాడు? బెల్షాసర్ కాలంలో చూశాడు. కానీ 6వ అధ్యాయంలోనే బెల్షాసరు ఓడిపోయి చనిపోతాడు. ఆ తర్వాత దర్యావేషు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కానీ ఈ 7వ అధ్యాయాన్ని రికార్డ్ చేస్తున్నప్పుడు బెల్షాసర్ యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరము ఆయన పొందిన దర్శనాన్ని రికార్డ్ చేశాడు. అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తర్వాత ఈయన రాస్తున్న ప్రతి అధ్యాయము కూడా దర్శనాలనే చూస్తూ రాస్తున్నాడు. ఇప్పుడు 8వ అధ్యాయాన్ని అదే బెల్షాసరు 3వ సంవత్సరపు పరిపాలనలో, ఎన్నో సంవత్సరం అండి? 3వ సంవత్సరపు పరిపాలనలో మరలా ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. 7వ అధ్యాయములేనేమో మొదటి సంవత్సరపు పరిపాలన చూస్తే 8వ అధ్యాయంలో 3వ సంవత్సరపు పరిపాలనలో, అనగా ఇంకైన రాజ్యము పతనము కాకముందు చూస్తున్నటువంటి విషయాలు. 9వ అధ్యాయంలోకి వస్తున్నాను. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల రాజాయను, కల్దీయుల పైన రాజయ్యాడు. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు మళ్ళీ ఒక దర్శనం చూస్తున్నాడు. ఇక్కడ ఎవరైనా రాజు? దర్యావేషు. మీ అందరికీ స్లిప్పులు ఇవ్వడం జరిగింది, ఇచ్చారా? పైకి తీయాలి. నాకు కూడా ఒకటి ఇవ్వండి. అందరు చేతిలో పట్టుకోండి. ఇది చాలా ముఖ్యం. వితౌట్ దిస్ స్లిప్ యూ కెనాట్ ఫాలో. ఈ స్లిప్ లేకపోతే మీరేమి ఫాలో కాలేరు. ఇక్కడ మాదీయ పారసీక రాజుల యొక్క పేర్లు ఉన్నాయి. 13 మంది. వీళ్ళు ఎంతమంది అండి? 13 మంది. ఈ 13 మందిలో మొట్టమొదటి మెన్షన్ చేయబడినటువంటి రాజు పేరు దర్యావేషు. ఈ స్లిప్ మీద మీరు రాసుకోవచ్చు. మొట్టమొదటి రాజు పేరు ఏంటండి? ఇతను నిజంగా కోరేష్కి కాన్సన్ట్రేషన్ కావాలి. ఇది సబ్జెక్ట్, సువార్త కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇక మీకు దాటింది అంటే అర్థం అవ్వడం కష్టం. రేపటి దినాన్ని మీరు దానియేలు చెప్పాలంటే రేపటి దినాన్ని కూడా అక్కర్లేదు, ఒక 2 రోజుల తర్వాత అసలు మీకు వ్యానిష్ అయిపోద్ది. అటువంటి హార్డ్ సబ్జెక్ట్ ఇది. ఈ పేర్లు మీకు దొరకడమే కష్టం. నేను ఎంతో శ్రమ పడ్డాను ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. మనం ధన్యులం. హల్లెలూయా. నిజానికి కోరేషు యొక్క సామంతరాజు ఎవరండి? దర్యావేషు. ఈ దర్యావేషే బెల్షాసర్ను చంపేసి బబులోనికి రాజు అవుతాడు. కల్దీయుల పతనము జరిగింది దర్యావేషు 62 అంటాను నేను. దర్యావేషు 60.
అసలు ఆరోగ్యం బాగాలేదండి. స్టిల్ ఐఎమ్ సఫరింగ్ విత్ కోల్డ్. ఈ దర్యావేషు ఫస్ట్ ఫౌండర్ బబులోనులో మాదీయ ఫారసీక రాజుల తరపున ఉన్నటువంటి ఒక రాజు. ఇతని ఏలుబడిలో ఇక్కడ కల్దీలకు రాజు అయ్యాడు. ఇది కీ. చాలామంది అనుకుంటారు ఈ దర్యావేషు ఎవరై ఉండొచ్చు. ఇక్కడ చూడండి, చాలామంది దర్యావేషులు కనపడతారు మీకు. 13 మందిలో చూస్తే మీకు అర్థశాస్త్రాలు దర్యావేషులు ఆల్మోస్ట్ ఆల్ చాలామంది కనపడతారు. ఇంతకీ ఈయన ఏ దర్యావేషు? అది మాత్రమే కాక అహష్వరోషు యొక్క కుమారుడైన అని ఉంది. ఇంకా కన్ఫ్యూజ్ అవుతాం. అహష్వరోషులు చాలామంది ఉన్నారు. అహష్వరోషు జర్జస్ 1 ఎస్తేరు భర్త, అహష్వరోషు 2 ఇలా ఉన్నారు. కనుక ఈ అహష్వరోషు అనేసరికి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ దర్యావేషు ఎవరైతే సామంతరాజు ఉన్నాడో అతని తండ్రి పేరు కూడా అహష్వరోషే. ఇది కీ మనకి. ఆయనే అని మనం ఎలా అనుకోవాలంటే, ఆయనే బెల్షాసను చంపిన తర్వాత, రాజు అయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలో దానియేలుకు వచ్చినటువంటి, ఎంతమందికి అర్థమైందండి? అది కనుక ప్రకటన గ్రంథంలాగా కొంచెం జిగ్జాగ్ అయినాయి. 7వ అధ్యాయము 8వ అధ్యాయము నిజానికి బెల్షాసరు పరిపాలించుతున్న దినములలో వచ్చినటువంటి దర్శనాలు. తీరా ఇక్కడికి 9వ అధ్యాయం వచ్చేసరికి 6వ అధ్యాయం తర్వాత చదవలసినటువంటి అధ్యాయము. 5వ అధ్యాయానికి ముందు చదివినా తప్పులేదు, 7, 8 అధ్యాయాలు. కానీ 9వ అధ్యాయం మాత్రం 6 తర్వాత, అనగా సింహపు బోనులో పడిన దానియేలు తర్వాత చదవచ్చు. ఇకపోతే 10వ అధ్యాయంలోనికి వద్దాం. పాలనా కాలంలో 3వ సంవత్సరమున దానియేలుకు మరలా ఏదో దర్శనం వచ్చింది. ఇక్కడ కోరేషుని మెన్షన్ చేశారు. అనగా కోరేషు ఎవరండి? అర్థమవుతుంది కదండి. ఎందుకనగా కోరేషు అండర్లో అటు మధ్య ఆసియా ప్రాంతము, ఇటు దక్షిణ ప్రాంతము, ఇటు పడమర ప్రాంతము, తూర్పునున్నటువంటి కొన్ని ప్రాంతాలన్నిటికీ కూడా ఆయనే మహాచక్రవర్తి. కనుక మహాచక్రవర్తి ఏలాము దేశంలో నుండి ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు, ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు వచ్చిన దర్శనం ఎప్పుడు వచ్చింది ఆయనకి? ఏ అధ్యాయంలో? 10వ అధ్యాయంలో. ఇప్పుడు 11వ అధ్యాయంలోనికి వస్తే, మాదీయుడకు దర్యావేషు మొదటి సంవత్సరమందు, చూసారా? మళ్ళీ ఎక్కడికి వెళ్ళాం? వెనక్కి వెళ్ళాం. ఎక్కడికి వెనక్కి వెళ్ళాం అంటే 62 కాదు వెళ్ళింది, 62 కాదు, ఈ కిందకి వెళ్తాం. కనుక ఇవి నేను అప్పుడు చెప్తాను, ఇప్పుడేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, 11వ అధ్యాయము చాలా టఫ్గా ఉంటుంది. ఇంతవరకు చదివినవన్నీ ఒక ఎత్తు, 11లోకి వచ్చేసరికి మనం బయటికి వెళ్ళేసరికి తలక ఇంత లాభ అయిపోద్ది. అసలు మనమేనా అన్నట్టుగా పోతాం, అంత టఫ్గా ఉంటుంది. నా దగ్గర కొందరు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ మర్చిపోలేరు. ఆ 11th చాప్టర్ నేను చెప్పేటప్పుడు మనమందరం కూడా చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాను, 8వ అధ్యాయంలోకి వస్తున్నాను. బెల్షాసర రాజు 3వ సంవత్సరము పరిపాలనలో దానియేలుకు దర్శనములో ఒక దర్శనం వచ్చింది. అదేమిటంటే, ఆయన షూషను కోటలో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? షూషను కోటలో ఉన్నట్టుగా దర్శనం వచ్చింది. అది కూడా ఏలాము దేశములో ఒక నది, ఏమన్నా నది? ఊలాయి అనే నది, ఊలై నది. ఇప్పుడు బాగా చెప్పండి, దానియేలు ఎక్కడ ఉన్నాడు అసలు? దర్శనంలో కాదు, మామూలుగా బబులోన్లో ఉన్నాడు. ఈజ్ ఆఫీసర్, మీ అందరికీ తెలుసు. బబులోన్లో ఉన్నప్పుడు ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఎక్కడున్నట్టు? చాలా దూరం అండి. బబులోన్ నుంచి ఏలాముకి ఒక నదే దాటాల్సి ఉంటుంది. మీకు తెలుసు, హిద్దకేల్ నది దాటితే కానీ అక్కడ ఏలాం రాదు. ఏలామునకు క్యాపిటల్ ఏమిటి? షూషను కోట. మీకు బాగా తెలుసు, ఎస్తేర్ రాణి ఆ కోటలో నుంచే కదండి పరిపాలించింది.
అనగా ఈయన ఉన్నదేమో బబులోన్లో, చూస్తున్నదేమో ఏలాములో. ఏం కన్ఫ్యూజన్ లేకుండగా కంప్లీట్ దర్శనం అంతా కూడా ఆయన ఊలై నది పక్కన ఉన్నటువంటి స్థానంలో నిలబడి చూస్తున్నాడు. ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఇంకొక యవనస్తుడు ఉన్నాడు, అతని పేరు ఎహెజ్కేలు. ఆయన ఎవరండి? ఎహెజ్కేలు. ఈయన కూడా ఒక ఖైదీగానే వెళ్ళాడు. ఎక్కడికి? బబులోనికి. ఈ ఎహెజ్కేలు ఎవరు అనుకుంటున్నారు? ఇజ్రాయేలీయుడు. ఎక్కడికి వెళ్ళాడు? బబులోనికి చెరలో తీసుకెళ్ళాడు. చెరలో తీసుకువెళ్ళబడ్డాడు. ఎవరి కాలములో? నెబుకద్నెజరు కాలం. ఎవరి కాలములో? ఏ రాజు కాలములో? యూదుల రాజు కాలములో. కాదు, ను అనండి. యెహోయాకీను. యెహోయాకీము కాలంలో పోయింది. దానియేలు, మిషాయేలు, అజర్యా, అనన్యాలు. చెప్పాను, మరి ఒకసారి చూసుకోండి దయచేసి. ఈ చిన్న మిస్టేక్ను పండితులు పట్టేస్తారు. మామూలుగా అంటే నడుస్తుందేమో కానీ అది మంచిది కాదు. యెహోయాకీము లేక ఎల్యాకీము అనే పేరు కలిగినటువంటి రాజు కాలంలో పోయినటువంటి మిక్కులలో ఎవరంటే దానియేలు, హనన్యా, అజర్యా, మిషాయేలు. ఆయన కొడుకు పేరు యెహోయాకీను. అతన్నే కొన్యా లేక యెకొన్యా అంటారు. అతని కాలంలో 3 నెలలే పరిపాలిస్తాడు. అతని కాలములో నెబుకద్నెజర్ మరలా వచ్చి యుద్ధం చేసి అతన్ని తీసేసి చెరపట్టుకొని పోయిన వాళ్ళు ముఖ్యులు ఎవరు? ఎహెజ్కేలు. ఎవరండి? ఎహెజ్కేలు. ఇతనికి సరిగ్గా 30 ఏళ్ళు వచ్చినప్పుడు, ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాల తర్వాత చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. 30 ఏళ్ళు వచ్చినప్పుడు ఆయన కూడా ఒక దివ్య దర్శనాన్ని చూస్తున్నాడు. ఎవరు? యెహెజ్కేలు. ఏ దివ్య దర్శనాన్ని చూస్తున్నాడంటే ఆయన యెరూషలేమును చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడండి? యెరూషలేము. ఆయన దివ్య దర్శనంలో 8వ అధ్యాయం తర్వాత చదవండి. 8వ అధ్యాయం అంతా కూడా చదివితే ఆయన దివ్య దర్శనములో ఆత్మపూర్ణులై ఆయన ఆత్మచేత కొనుపోబడి యెరూషలేమును చూస్తున్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి, దయచేసి 8వ అధ్యాయం 5వ వచనం చదవండి. 8:5. చదవండి. నరపుత్రుడా, ఉత్తరపు వైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరం వైపు తేరి చూచితిని. ఉత్తరము వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, వారు చేయు దానిని నువ్వు చూస్తున్నావు కదా. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇజ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? చూశారా? 8వ అధ్యాయం అంతా తర్వాత చదవండి. పరిశుద్ధాలయమును చూస్తున్నాడు. ఎక్కడి నుంచి? బబులోను చెరలో నుండి పరిశుద్ధాలయంను చూస్తున్నాడు. పరిశుద్ధాలయం ఎక్కడ ఉండేది? యెరూషలేములో. ఈయన ఉన్నది ఎక్కడ? మరి ఎలా చూస్తున్నాడు? దివ్య దర్శనం ద్వారా. అదే విధంగా దానియేలు కూడా ఉన్నది ఎక్కడ? బబులోన్లో. చూస్తున్నది ఎక్కడ? ఏలాము దేశములో. ఇంకొక వ్యక్తిని చెప్తాను మీకు నేను. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1-4 వచనాల్లో పౌలు అనే అపోస్తలుడు కొరింథీకి ఒక ఉత్తరం రాస్తూ, నేనే, ఇదంతా ఎందుకు మర్మాన్ని ఇప్పేస్తున్నాను, నేనే 3వ ఆకాశమునకు వెళ్ళి యేసయ్యను చూశాను అన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాడట? అనగా పరదేశునకు వెళ్ళాడట. పరదేశునకు వెళ్ళి ఎవరు చూశాడట? ఆయన ఉన్నది ఎక్కడ? ప్రాక్టికల్గా భూమి పైన. ఎక్కడున్నాడండి? కానీ వెళ్ళింది ఎక్కడికి? పరదేశికి వెళ్ళాడు. అనగా ఇక్కడ ఏమర్థమవుతుంది? నిజమైన ప్రార్థన మనము చిత్తశుద్ధితో చేయగలిగినట్లయితే నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు వెళ్ళగలుగుతావు, చూడగలుగుతావు అని తండ్రి చెప్పకే చెప్తున్నాడు. కనుక ప్రియులారా,
ఈ విధంగా ఎన్ని దర్శనాలైనా మీరు చూడండి, అన్ని దర్శనాలలో కూడా ఆత్మ తండ్రి మనలను తీసుకొని వెళతాడు. మీకు ఫిలిప్పు అనే ఒక సువార్తికుడు నపుంసకునికి బాప్తీసం ఇచ్చిన తర్వాత ఆత్మ అతనిని ఆ జోతనకు కొనుపోబడెను అని ఉంటుంది. ఎవరు కొనుపోబడ్డారు? ఆత్మ. కనుక ఈనాడు మనము కూడా చిత్తశుద్ధితో నీవు మోకాళ్ళుని ప్రార్థించినట్లయితే పరిశుద్ధాత్మ తండ్రి నిన్ను కూడా నీవు ఎక్కడ కోరుకుంటున్నావో, ఏ విషయమే అడుగుతున్నావో అక్కడికి తీసుకొని వెళతాడు. అంత మాత్రమే కాక వెంటనే నీకు సమాధానం ఇచ్చుట కొరకు తన దూతలను కూడా ఏర్పాటు చేసి మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనము దానియేలు గ్రంథంలోనికి వచ్చాం. దానియేలు దర్శనములో ఉండి చూస్తున్నాడు. ఆయన బబులోన్లో ఉండి చూస్తున్నాడు. ఏ విధంగా చూస్తున్నాడంటే ఎక్కడనో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఏలాము దేశాన్ని చూస్తున్నాడు. అపోస్తుడైన యోహాను పద్మాసు లంకలో ఉన్నాడు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దేవదూతల లోకము పరలోకములోనికి వెళ్ళిపోయాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం అంతా చూస్తాం. 4 నుంచి దాదాపుగా ఇక పరలోకం గురించి మనకి చెప్తూనే ఉన్నాడు, రాస్తూనే ఉన్నాడు. ఆయన ఉన్నది ప్రాక్టికల్గా పద్మాసు లంకలో. కనుక నీవు ఈ మాటలను విని ఈనాడు అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, అది బట్టిది ఇది బట్టిది అనుకునేవారు గమనించవలసింది ఏమిటంటే, ప్లీజ్ ఫోకస్ యువర్ మైండ్ ఆన్ ది సబ్జెక్ట్. ఏది ఇంపాసిబుల్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ పాసిబుల్. ఆత్మ తండ్రి ఈ కార్యములు జరిగించకపోతే, ఆత్మ తండ్రే మనతో మాట్లాడకపోతే, దేవుడే మనకు దూతలను పంపకపోతే, దేవుడే మనకు విషయాలను తెలియజేయకపోతే, దేవుడే మన చేత బోధింప చేయలేకపోతే, దేవుడే మనకి ఏది చెప్పకపోతే, వై వీ షుడ్ వేస్ట్ అవర్ టైం? చెప్పండి. దానియేలు జీవితాన్ని కట్టుకున్నదే కేవలము దేవుని పైన నమ్మకముతో, విశ్వాసముతో, తనే కాక తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేశాడు. అదేవిధంగా ఈ దినాన మనము కూడా ప్రార్థన చేసేటప్పుడు మన స్నేహితులను కూడా తీసుకొని వెళ్ళి ప్రార్థన చేస్తూ దివ్యమైన వరములు పొందుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి అనటానికి ఇది ఒక నిదర్శనము. కనుక ప్రియులారా, ఇప్పుడు ఈ ఊలై నది మనము 8వ అధ్యాయం చూస్తున్నాం కదా. ఊలై నది అనేది ఈనాడు దాన్ని ఏమని పిలుస్తున్నారంటే, ఆ ప్రాంతాన్ని కర్కే రివర్ అని పిలుస్తున్నారు. కర్కే. కర్కే, KARKEH, కర్కే. ఊలై నదిని ఏమని పిలుస్తున్నారండి? కర్కే, ద రివర్ ఆఫ్ కర్కే. ఈనాడు ఇప్పుడు అట్ ప్రెజెంట్ దాని పేరు అది. మీకు చెప్పడానికి, మీరు వినటానికి, రేపు దినాన్ని మీరు చెప్పడానికి అంత ఎగ్జాక్ట్గా అన్నది అక్కడ ఉన్నది. అది ఈస్టర్న్ సైడ్ ఉంది, అంతకంటే ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. అయితే అక్కడ ఒక పొట్టేలు చూశాడు. పొట్టేలు అనగా గొర్రె పొట్టేలని. గొర్రెలలో మగదానిని ఏమంటారు? పొట్టేలు అంటారు. ఈ పొట్టేలుకి ముందు ఒకటే కొమ్ము ఉంది. ఎంత క్లియర్గా ఉందో, ఒకటే కొమ్ము ఉంది. ఆ తర్వాత రెండవ కొమ్ము మొలిచినది. అంటే మొట్టమొదట ఆయన రాజ్యాధికారం దొరికినప్పుడు సాఫ్ట్గానే ఉంటాడు కొంతవరకు. ఆ తర్వాత ఏమైపోతాడంటే గర్వాంధుడు అవుతాడు. చెప్పండి, ఏమవుతాడు? గర్వాంధుడు. రెండవది మొలిచిన వెంటనే గర్వాంధుడై విర్రవీగుతూ ఇక నేనే మహాచక్రవర్తిని అని చెప్పి అటు ఒక తూర్పు వదిలిపెట్టి 3 దిక్కులు గెంతులు వేయడం మొదలు పెడతాడు. అందుకే ఇక్కడ ఉంది చూడండి, పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను, ఉత్తరముగాను, దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఏ జంతువు కూడా దాన్ని ఎదిరించుటకు శక్తి లేకపోయాను అని కూడా ఉంది. అంటే అంత మోస్ట్ పవర్ఫుల్గా తయారైపోయాడు.
మోస్ట్ పవర్ఫుల్గా తయారయ్యాడు. తయారయ్యి గంతులు వేస్తున్నాడు. మనలో కూడా చూశారా, కొంచెము స్టేటస్ పెరిగేసరికి బాగా గర్భాంతులైపోతారు చాలామంది. అందరు కాదనుకోండి, కొందరు సంగతి చెప్తున్నాను నేను. ఆ గర్భము నాశనముకు ముందుగా నడుస్తుంది అని సామెతల గ్రంథము 16:18 ఉంటుంది. బాబు తగ్గించమ్మా, స్పీడ్ తగ్గించు. అదేవిధంగా ఇతను గర్వాంధుడు అయ్యాడు, మహాచక్రవర్తి అయ్యాడు. హీఈస్ లాస్ట్ కింగ్. ఈ గొర్రెపట్టేలే ఇప్పుడు చెప్పబోతున్నాను. అతని చివరి రాజు. దేనికి? మాదీయ ఫారసీకులు. కనపడుతుంది చూడండి, దర్యావేష్ 3 అని కనపడుతుంది మీకు లిస్ట్లో. ఇతను పీడగా తయారైపోయాడు. అప్పుడు దానియేలు గారికి ఇంకొక మేకపోతు కనపడింది. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమట నుండి వచ్చి, 5వ వచనం చదువుతున్నా, కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తని. ఇతను ఎవరు కదా? అలెగ్జాండర్. ఆయన 3 దిక్కులే పరిగెత్తుంటే ఈయన భూమి అంతటా పరిగెత్తున్నాడు. చూశారా? తాడి తన్నేవాడుంటే అనే నానుడి, ఈయన ఎక్కడికి ఎగురుతుంటే అంతకంటే శక్తివంతుడు వచ్చేసాడు. తండ్రి పంపించాడు. ఎవరతనంటే అలెగ్జాండర్. ముందు తెలుస్తుంది. దానికి 2 కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉన్నది. ఒకే ఒక కొమ్ము ఉన్నది. ఎవరికి? మేకపోతికి. గొర్రెపట్టేలకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 2 కొమ్ములు ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మేకపోతే ఎవరు? గొర్రెపట్టేవాళ్ళు ఎవరు? దర్యావేష్ 3. ఇక్కడ లిస్ట్లో మీకు క్లియర్గా ఉన్నది కనుక దీన్ని పోగొట్టుకోకుండా దాచుకోండి. ఒకవేళ మీకు మిస్ప్లేస్ అయినా అందకపోయినా మన మధ్యలో ఉన్న సురేష్ అనే యవనస్తుడిని మీరు అడిగినట్లయితే హీ విల్ అరేంజ్ టు గివ్. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఫైల్ చేసుకోండి, పేస్ట్ చేసుకోండి. ఇవి దొరకవు. ఏలాము దేశపు రాజులంటే కావాలి. ఆ తర్వాత ఈ యుద్ధము వీరిద్దరికి జరుగుతుంది. భీకర యుద్ధం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఊలాయి నది ఒడ్డున. ఆ జరిగిన యుద్ధము ఈయన దర్శనంలో చూస్తున్నాడు. ఎవరు? దానియేలు. ఆ యుద్ధం నిజంగా జరిగింది ఎప్పుడంటే 331లో. ఎప్పుడు జరిగిందండి? కానీ ఈయన దర్శనాన్ని చూస్తుంది ఎప్పుడు? ఎగ్జాక్ట్లీ 536లో. ఈ దర్శనం ఎప్పుడు నెరవేర్చబడింది అంటే ఎన్ని వందల సంవత్సరాల ముందుగా చూశాడు? చూశారా దర్శనం ఎంత ఎగ్జాక్ట్గా జరిగిందో? అంత మాత్రమే కాదు, రాబో యాంటీ క్రైస్ట్ గురించి చెప్పింది కూడా దానియేలే. హల్లెలూయా. సరే, 331లో యుద్ధం జరిగి ఆ యుద్ధంలో పొట్టేలు 2 కొమ్ములు విరిగిపోయి ఓడిపోయి ఆ రాజ్యము కూడా పూర్తిగా ఎవరి పరమైపోతుంది? గ్రీకుల పరమైపోతుంది. గ్రీకుల పరమైపోతుంది. మీరు ఈ అధ్యాయం చదివినట్లయితే తర్వాత గ్రీకుల రాజైన అలెగ్జాండరు సార్వభౌమ అధికారమును పొందుకుంటాడు. పొందుకున్న తర్వాత కొద్ది సంవత్సరాలకే ఆయన కూడా చనిపోతాడు. ఆయన చనిపోయింది ఎప్పుడు నోట్ చేసుకుంటే 323 అట్ ద ఏజ్ ఆఫ్ 32. ఆయన వయసు 32 ఏళ్లే. ఆయన చంపింది ఏ యుద్ధమో కాదు, ఏ కత్తో కాదు, ఏ డాలో కాదు, కేవలం చిన్న దోమ. దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా, దోమలు కూడా మనుషులను చంపుతాయి. దోమలేంటి? పందులు కూడా మనుషులను చంపుతాయి. ఎందుకంటే పందుల నుంచి వచ్చేదేగా స్వైన్ ఫ్లూ అనేది, డెంగ్యూ ఫీవర్స్ అని కదండి. ఎలకలు కూడా మనుషులను చంపుతాయి. ఎలకల నుంచి వచ్చేది ఏదో ఉంది కదండి, ప్లేగ్. చిన్న చిన్న దోమలు, మలేరియా అని, కలరా అని, ఇవన్నీ దోమలే కదండి. మనం వేటికి భయపడే రోజులు వచ్చాయి? దోమలకు భయపడే రోజులు వచ్చాయి. పాపం
లోకమంతటా ఎగురుతున్నటువంటి అలెగ్జాండర్ చివరికి ఎవరికి భయపడి చచ్చిపోయాడు? దోమలు చచ్చిపోయాడు. కనుక విర్రవీగుతున్న వారలారా, మీ ఆయుష్ ఏ పాటిది అన్నాడు. అందుకే యాకో పత్రికలో అన్నాడు కదండి, 4:13-14 వచనాలు అంటాడు, మీ ఆయుష్ ఏ పాటిది, పొంగు వంటిది అన్నాడు. అలానే మనం వీటన్నిటినీ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏదైనా మనం చంపగలదు. ఈగల ద్వారా కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే ఈయన సార్వభౌమ అధికారమును పొందుకున్నాడో కొద్ది రోజులకే ఆయన కొమ్ము కూడా ఇరిగిపోయింది. ఎప్పుడు ఇరిగిపోయింది? 300, ఇప్పుడే చెప్పాను కదండి, 300 ఇరిగిపోయిన వెంటనే ఆయనకు 4 సేనాపతులు ఉన్నారు. ఎంతమంది? 4 సేనాపతులు. ఈ 4 సేనాపతులు రాజ్యాన్ని చేజిక్కించుకుంటారు. ఈ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాన్ని 4 చేజిక్కించుకుంటారు. తూర్పు వైపున యాంటిగోనస్ అనే సేనాపతి, నోట్ చేసుకోండి, మళ్ళీ ఇదివరకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. తూర్పు దిక్కు ఎవరండి? యాంటిగోనస్ రాజు అవుతాడు. పడమర దిక్కున కెసెండర్ రాజు అవుతాడు. పడమర దిక్కు అనగానే మీకు మధ్య ఆసియా ప్రాంతం అని ఒకసారి మీరు అప్పుడప్పుడు పటాలను చూస్తూ ఉండండి. మన బైబిల్ వెనక 4 పటాలు దాకా ఉంటాయి. వాటిని అప్పుడప్పుడు అబ్జర్వ్ చేయండి, తప్పేమీ లేదు. మీకు అప్పుడు ఒక అవగాహన వస్తూ ఉంటుంది. పడమర దిక్కున ఎవరండి? కెసెండర్. ఆయన చేసుకున్నదే అలెగ్జాండర్ చెల్లెల్ని. ఆవిడ పేరు కూడా తెస్సలోనికస్. ఆవిడ పేరటే ఒక పట్టణాన్ని కూడా కట్టాడు, తెస్సలోనిక. సరే, మరి ఉత్తర భాగాన్ని రాజుగా ఏలుబడి చేసింది ఎవరంటే సెల్యూకియులు. పడమర భాగమును రాజుగా ఆక్యుపై చేసింది ఎవరంటే, రాజులుగా టలోమీయులు. ఎవరండి? దక్షిణాన టలోమీయులు. ఇప్పుడు తూర్పు ఎవరండి? యాంటిగోనస్. పడమర కెసెండర్. ఉత్తరము సెల్యూకియులు. దక్షిణము టలోమీయులు. ఇంతవరకు చక్కగా నోట్ చేసుకోండి. ఈ 4 కలిసి 4 భాగాలుగా పరిపాలించడం మొదలుపెట్టారు. అనగా మహాసామ్రాజ్యం ఎన్ని ముక్కలైంది? 4 ముక్కలైంది. ఇక్కడ నుంచి జరిగిన చరిత్ర యాజ్ ఇట్ ఈజ్గా ఈయన 536, 37, 38 ప్రాంతంలోనే చూసినటువంటి సంఘటనలను రికార్డ్ చేశాడు. అవి జరుగుతూ వస్తున్నాయి. అది బైబిల్ అంటే. అందుకే దీన్ని క్యానాన్ బైబిల్ అన్నారు. ఎలా అయితే రికార్డ్ చేశారో అలానే జరుగుతూ వస్తున్నాయి. ఆ తర్వాత కొద్ది కాలానికే తూర్పు, పడమర రాజులు బలహీనమై పోగొట్టుకుంటారు రాజ్యాధికారాన్ని. అనగా ఎవరెవరు పోయినట్టు? కెసెండర్లు పోగొట్టుకుంటారు. ఇక మిగిలింది ఎవరు? తూర్పున, ఉత్తరాన ఉన్నటువంటి సెల్యూకీలు, దక్షిణాన ఉన్నటువంటి టలోమీయులే మిగులుతారు. వీళ్ళిద్దరూ కలిసి ఈ కంప్లీట్ ఆధిపత్యం కొరకు యుద్ధములు, ఎత్తుకు పై ఎత్తులు, వియ్యములు అన్నీ జరిగిస్తారు. చాలా చాణక్యుని రాజనీతి అంతా అక్కడ ఉపయోగిస్తారు వీళ్ళిద్దరు. ఎవరిద్దరు? సెల్యూకీయులు వర్సెస్. ఇక్కడ చూడండి, 9వ వచనం చదువుతున్నాను. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. చాలు. ఏ కొమ్ములలో? 4 కొమ్ములు. ఇప్పుడు 4 కొమ్ములు అనగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణములలో నుండి ఈ కొమ్ములలో ఎంత జాగ్రత్తగా లిఖింపజేశాడో తను చూడండి. ఒక కొమ్ములో నుండి చిన్న కొమ్ము మొలిచింది. ఈ ఒక కొమ్ము ఎవరనగా, జాగ్రత్తగా వినాలి, ఒక కొమ్ము ఎవరనగా ఉత్తర దేశమును పరిపాలిస్తున్నటువంటి సెల్యూకీయులలో నుండి ఒక చిన్న కొమ్ము పుట్టబోతుంది అని అప్పుడే రికార్డ్ చేశాడు. ఇక్కడ ఒక కొమ్మే అన్నాడు కానీ
ఇది ఏ కొమ్ము అనేది మెన్షన్ చేయలేదు, కానీ నేను మీకు ముందుగానే రివీల్ చేసేసా. ఇందులో నుంచి పుట్టబోతున్నాడు అనగా సిరియా దేశములో నుండి ఒక చిన్న కొమ్ము, జాగ్రత్తగా వినాలండోయ్, ఇక్కడి నుంచే ఉంది మొత్తం, ఎంత జాగ్రత్తగా వింటారో. ఈ చిన్న కొమ్ము ఎక్కడ పుట్టబోతుంది నేను రివీల్ చేస్తున్నాను. ఎలా అంటే మీకు ముందు మీకే తెలిసిపోద్ది. నేను ఇంకా ముందే చెప్పేస్తున్నాను, సస్పెన్స్ని మీరు భరించలేరని. ఎవరు 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 అని. ఈ కొమ్ములలో నుండి ఒక చిన్న కొమ్ము వస్తున్నాడంటే, ఆ చిన్న కొమ్ము ఎక్కడి నుంచి వస్తున్నాడు? సిరియాలో నుండి. ఇప్పుడు మీకు యాంటీ క్రైస్ట్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరే చెప్పేస్తారు. ఎవరో ఎందుకు తనుకొని వస్తున్నారు నేను చెప్తాను రండి అంటారు మీరు. హల్లెలూయా. సరే, ఇతను వచ్చి ఏం చేశాడట? అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. ఆగుదాం. ఈ చిన్న కొమ్ము ఎటెటు బలిసిందట? దక్షిణముగాను తూర్పుగాను. ఆనంద దేశం అంటే యెరూషలేము. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆనంద దేశం అనగానే యెరూషలేము అని నోట్ చేయండి. ఆనంద దేశం అంటే యెరూషలేము. ఇప్పుడు ఈ చిన్న కొమ్ము బలపడి అటు ఇటు చిన్నగా తొక్కడం మొదలుపెట్టింది. తూర్పుకి దక్షిణానికి ఆనంద దేశానికి ఆధిక్యముగా బలిసెను, అత్యధికముగా బలిసెను. తర్వాత 10వ వచనము, ఆకాశ సైన్యమంతునంతగా పెరిగి నక్షత్రములో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అణగదొక్కుతుండెను. అనగా దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే మోస్ట్ పవర్ఫుల్ అయిపోయాడు. ఏమండి, ఈ రాజు ఎవరైతే చిన్న కొమ్ము రాజు వస్తున్నాడో, ఈ చిన్న కొమ్ము రాజు ఎవరిలో నుంచి వస్తున్నాడు? సెల్యూకీయుల్లో నుంచి వస్తున్నాడు. ఆ సెల్యూకీయుల రాజు ఏ దేశంలో నుంచి వస్తున్నాడు? సిరియాలో నుంచి. అతను ఏం చేయబోతున్నాడో చదువుతున్నాం మనం. ఓకే, నక్షత్రములను సైతము ఈడ్చిపడేయగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటున్నాడు. ఈ మాట మీరు ఎక్కడో చదివినట్టుగా విన్నట్టుగా గుర్తుకొస్తలే. ఎక్కడ? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఉంటుంది. చదువుతారా? ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో 4వ వచనము, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసాను. అంటే ఎవరు? ఈయన సాతానుడు. ఇక్కడ అంటే సాతాను లక్షణము కలిగిన వాళ్ళందరూ చేసే పనులు ఇవే. ఇప్పుడు రాబోయే చిన్న కొమ్ము ఎవరనుకుంటున్నారు? సాతాను యొక్క ప్రాబల్యముతో సహకారముతో దీవెనలతో చేయబోయేటి. ఎవరి దీవెనలు? సాతాను దీవెనలతో. ఆ తర్వాత చూడండి 12వ వచనము, అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇవ్వబడెను. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నందును. ఇతను చివరికి యెరూషలేములోనికి అనగా ఆనంద దేశంలోనికి వచ్చి దేవునికి జరుగుతున్నటువంటి బలి నైవేద్యములను కూడా నిలిపివేసే పవర్ను పొందుకోబోతున్నాడు. ఎవరు? చిన్న కొమ్ము. యాంటీక్రైస్ట్ అనకండి, యాంటీక్రైస్ట్ అనకండి. ఇది యాంటీక్రైస్ట్ గురించి కాదు, అదే నేను చెప్పబోయేది. అందుకే మీకు చెప్తున్నాను, ఒక చిన్న కొమ్ము అనగా ఒక రాజు వస్తున్నాడు. యాంటీక్రైస్ట్ కాదు ఇది. చాలా మంది పెద్దోళ్ళు తలకాయ నొప్పితో బాధపడుతున్నారు. ఇది యాంటీక్రైస్ట్ కాదు. ఈయన ఎవరు? చిన్న ఒక రాజు రాబోతున్నాడు. గబాన్ యాంటీక్రైస్ట్ అనకండి, యాంటీక్రైస్ట్ కానే కాదు. ఇది ఫస్ట్ ప్రాఫెసీ. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. 41వ కీర్తన 9వ వచనంలో ఏమని ఉంటుందంటే, నాతో భోంచేసిన నా విహితుడు నన్ను తన్నుటకు తన మడిమని ఎత్తాను అని ఉంటుంది. ఉందా లేదా? మన వెంటనే ఏమంటానంటే యూదా అంటాం. యూదా కాదండి, అది ఫస్ట్ ప్రాఫెసీ. ఎవరికంటే అహీతోపేలు దావీదునే చంపడానికి లేచాడు. అది ఫస్ట్ ప్రాఫెసీ. ఎవరిది అది? అహీతోపేలుని నాతో భోంచేసిన నా విహితుడు నా స్నేహితుడు నన్నే చంపడానికి తన మడమ ఎత్తాడని దావీదు రాస్తే, అది రెండవసారి అదే ప్రాఫెసీ ఎవరి ఏడలు నెరవేర్చబడింది?
యేసుక్రీస్తు ప్రభువు యూదా ఎడల నెరవేర్చబడింది కదా. కానీ మొట్టమొదట ఎవరికి నెరవేర్చబడింది అది? దావీదుకి, అహీతోపేలుకి. అలానే ఇది ఒక చిన్న కొమ్ము మోస్ట్ పవర్ఫుల్ కింగ్గా ఏర్పడి పరిశుద్ధాలయంలో జరుగుతున్నటువంటి ఆలయ కార్యములన్నిటిని ఆపు చేసడానికి ఇచ్చిన అధికారంతో ఆయన చెయ్యబోయింది ఎవరు అంటే ఒక దుష్టుడైన ఒక రాజు. ఆ నలుగురు రాజులలో ఒక రాజు. ఓకే, నలుగురు రాజుల్లో ఒక పుట్టబోయే చిన్న కొమ్ము. సరే, ఈ దర్శనం ఇలా వస్తుండగానే దానియేలు గారికి ఒక ఇద్దరు పరిశుద్ధులు కనపడ్డారు. 13వ వచనంలో ఒకడు అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా వింటిని. అంతలో మాటలాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాటలాడుచుండే. చూశారా, ఈయన దర్శనములో చూస్తుండగానే ఒక పరిశుద్ధుని చూసే, పరిశుద్ధుడు అనగా ఏంజెల్. ఎవరండి? ఒక ఏంజెల్ని చూశాడు. ఈ ఏంజెల్ నిలబడి ఆయన చూస్తున్నాడు, ఆయనతో మరి ఒక ఏంజెల్ వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ దర్శనములో మళ్ళీ ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. అదేమిటి? ఒక సంఘటనని, ఒక దూత ఇంకో దూతతో మాట్లాడడం. అర్థమవుతుంది కదండి? ఇంకా స్లోగానే చెప్తున్నాను. ఈయన దర్శనములోనే ఒక దూతను చూశాడు. దూత పక్కన మరొక దూత వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏమనగా, అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టునని. చాలండి, మీ తర్వాత చదవండి. ఇక ఒక దూత ఇంకొక దూతను అడుగుతున్నాడు. బాగానే ఉంది, ఎవరో చిన్న కొమ్ము వచ్చి అన్ని ఆఫ్ చేస్తాడట. ఎంత కాలమునకు వచ్చి ఆఫ్ చేస్తాడు, ఎలా ఆఫ్ చేస్తాడు, ఎంతకాలం ఆఫ్ చేస్తాడు అని అడిగాడు. అడిగినప్పుడు అక్కడ ఆన్సర్ వస్తుంది చూడండి. అందుకు అతడు అంటే ఇంకొకటి చెప్తున్నాడు, 2300 దినముల మట్టికే అని నాతో చెప్పాను. ఎన్ని దినాలటండి? 2300 దినాలు. రెండు 2300 దినములు అతను ఆ పనులు చేయగలడు. ఏ పనులు చేయగలడు? అనుదిన బలిని ఆఫ్ చేయడం, నానా యాగి అంటాం కదా మనం తెలుగులో. ఆ చిన్న కొమ్ము మీకు బాగా తెలుసు. చిన్న కొమ్ము అంటే సిరియాల నుంచి పుట్టబోయే ఒక చిన్న కొమ్ము, అనగా సెల్యూకియలలో నుండి వస్తున్నటువంటి చిన్న కొమ్ము. ఈ 2300 దినములంటే కింద ఫుట్ నోట్లో ఉదయ సాయంకాలము కలిపి అని ఉంది. కింద ఫుట్ నోట్ చూస్తే మీకు ఏమనుంది? ఉదయ సాయంకాలములు అంటే బై 2 వేయాలి మనం, అప్పుడు ఒక దినం అయింది. ఏది? వీటన్నిటినీ మనము 2తో భాగారిస్తే కొన్ని దినాలు వస్తాయి. అప్పుడు మనకి ఒరిజినల్ దినాలు వస్తాయి, దినములు, ఎగ్జాక్ట్ దినాలు వస్తాయి. ఒక్కసారి ఎవరైనా క్యాలిక్యులేషన్ చేసి చెప్తారా? 2300 క్యాలిక్యులేటర్ ఉంటుకు వచ్చి చెప్తారా? 1150. 38 నెలల్ని సంవత్సరాలు కొట్టండి. చూశారా? 3 సంవత్సరాల ఈ 2300 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 12 వేస్తే మనకు వచ్చేదంతా అర్థమవుతుంది కదండి? ఏం కన్ఫ్యూజన్ లేదు కదా? ఆయన క్యాల్కులేషన్ చేసి చెప్పాడు. ఈ 2300 బై 2 ఎందుకంటే ఉదయం సాయంత్రం కలిపిన దినాలు ఇవి. దీనిని 2తో భాగారిస్తే వచ్చే దినములను 12తో భాగారిస్తే సంవత్సరాలు వస్తున్నాయి. అంటే 38 నెలలు వచ్చాయి. అంటే 3 సంవత్సరాల, అనగా ఈ చిన్న కొమ్ము ఎన్ని సంవత్సరాలు ఆఫ్ చేస్తాడు?
కానీ రాబోయే యాంటీ క్రైస్ట్ ఎన్ని సంవత్సరాలు ఆప్ చేస్తాడు? ఎన్ని సంవత్సరాలు అనగా 42 months తర్వాత వస్తాడు. అతని కాలం వేరు. చాలా మంది ఇది తీసుకొని ఇదేంటి తక్కువ ఉన్నది అనుకుంటున్నారు. ఇందాక అనుకున్నామే పొరపాటున ఈ చిన్న కొమ్మె యాంటీ క్రైస్ట్ అనుకొని ఇదేంటండి 3 సంవత్సరాలు 2 నెలలే వచ్చింది ఏంటండి, మరి యాంటీ క్రైస్ట్ కరెక్ట్గా 42 నెలలు ఉండాలి కదండి, ఎక్కడ తప్పు ఉందండి? తప్పు మన ఆలోచనలో ఉందండి. ఈ చిన్న కొమ్ము యాంటీ క్రైస్ట్ కాదండి. ఈ చిన్న కొమ్ము సెల్యూకీలలో నుండి, సిరియాలో నుండి వస్తున్న ఒక క్రూరుడైన రాజు. అర్థమైందా? హల్లెలూయా. యాంటీ క్రైస్ట్ పీరియడ్ 42 months, అది వేరు. ఈయన ఆప్ చేసి తొక్కింది ఎంతవరకు అనగా 3 సంవత్సరాల. నోట్ చేశారండి? నోట్ చేశారా? నోట్ చేసిన తర్వాత 20వ వచనము ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే, అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుతున్నది. ఇక్కడ ఈ దర్శనము గురించి ఎప్పుడైతే దానియేలు ఆలోచనలో ఉన్నాడో గాబ్రియేలు దూత వచ్చేశాడు. గబ్రియేలు దూత వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాడు. ఏం కన్ఫ్యూజ్ పడకు మిస్టర్ డానియల్, ఆ 2 కొమ్ములు ఉన్నటువంటిది మనం ముందే రివీల్ చేసుకున్నాం మర్మాన్ని. ఆయన చెప్తున్నాడు 2 కొమ్ములు కలిగినటువంటి పొట్టేలు ఎవరో కాదు దర్యావేషు 3. మేకపోతే ఎవరో కాదు, గ్రీకుల రాజైన అలెగ్జాండరు. ఆ ఇరిగిపోయిన కొమ్ము కూడా ఆయనదే. ఆ తర్వాత 4 రాజులు వచ్చారే, ఆ 4 రాజులు ఎవరో కాదు, 4 భాగాలుగా విడిపోయారు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. చెప్పుకుంటూ వచ్చి 23వ వచనం, వారి ప్రభుత్వము యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర మృగము గలవాడును యుక్తి గలవాడునయుండి ఉపాయము తెలుసుకుని ఒక రాజు పుట్టును. అతడు గెలుచును గాని తన స్వబలము వలన గెలువడు. ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుట యందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును. చాలండి. ఈ విధంగా వస్తున్నాడు. ఇంతకీ ఎవరా రాజు? మీకు ఇప్పుడు రివీల్ చేసేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. ప్రైజ్ ది లార్డ్. ఆ రాజు ఎవరంటే యాంటియోక్ ఎఫెఫనీస్ 4. 8వ అధ్యాయం అతి ప్రాముఖ్యమైనది ఏమిటనగా, వీ హ్యావ్ టు రికగ్నైజ్ వన్ కింగ్, వన్ బ్రూటల్ కింగ్ ఆర్ వన్ రూడ్ కింగ్. హిజ్ నేమ్ ఈజ్ యాంటియోక్ ఎఫెఫనీస్ 4. ఇతనే ఆ చిన్న చెప్పాలి అందరూ, ఇతనే ఆ చిన్న కొమ్ము. ఇతనే పవర్ని ఇచ్చకపు మాటలతో గుంజుకుంటాడు. ఎలా గుంజుకున్నాడో 11వ అధ్యాయంలో చెప్తాను మీకు. నేను చేసిన కథ అంతా 11వ అధ్యాయంలో మీకు వస్తుంది. ఎలా గుంజుకున్నాడు, ఎలా ఆయన యుద్ధాలు చేశాడు, ఏ విధంగా మభ్యపరిచాడు, ఏ విధంగా చేశాడు, అంతా 11వ అధ్యాయంలో క్లియర్గా తండ్రి రికార్డ్ చేయించాడు. కనుక ఈయనే అనుదిన బలిని కూడా దేవాలయంలో జరగకుండా ఆప్ చేయించింది. ఇంతకీ మీరు అనొచ్చు, అసలు దేవాలయం కూలిపోయింది కదండి అని. దానియేలు కాలంలో దేవాలయం ఉందా? చెప్పరేమండి. అసలు దేవాలయం లేదు. ఉందా? లేదు. దేవాలయం కూలగొట్టబడిన తర్వాత ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అనగా దేవాలయం కట్టబడిన తర్వాత, పరిశుద్ధ పట్టణము కట్టబడిన తర్వాత జరగబోయే సంభవాలను ఆయన వివరిస్తున్నాడు ఇక్కడ. ఎంత గొప్ప దైవజనుడు చూడండి. నేను చదువుతున్నప్పుడు దేవాలయమే లేదు కదా, దేవాలయం అనుదిన బలి ఆప్ చేయడం, ఇదంతా ఎప్పుడండి 331లో దర్యావేషును కొట్టేసిన తర్వాత 537లోనే దేవాలయం కట్టబడింది 21 సంవత్సరాల్లో.
దర్యావేష హిస్టాస్పస్ కాలంలో, ఆ తర్వాత జడ్జెస్ 1, ఆ తర్వాత హర్తహశస్త లాంగిమానస్ కాలంలో ప్రాకారాలు కట్టబడ్డాయి. ఆ తర్వాత చాలామంది వచ్చారు, పోయారు. తర్వాత ఇక్కడెక్కడో మనకి కనపడుతుంది. అప్పుడు జరగబోయే విషయాల్ని ఈయన కట్టక ముందే చెప్తున్నాడు. అదండి ప్రవచనాలంటే. అది మనము వింటున్నాం ప్రవచనాలు, మన ప్రవచనాలు వేరనుకోండి. ప్రవచనాలు మర్మాలు చాలా వేరుగా వస్తున్నాయి. సంవత్సరాలు డేట్లు కూడా చెప్పేసుకుంటున్నారు, తర్వాత మళ్ళీ గుద్దుకుంటున్నారు. అవి కరెక్ట్ కాదు. నీది తప్పు అని. అసలు ఎవరిది తప్పు అంటే మనలాంటి వాళ్ళు వింటుంటే అది తన్నుకుంటూనే ఉంటారు. సరే, ఇప్పుడు ఆ రాజెవరు? యాంటియోక్ ఎపిఫనీస్. ఇతను యాజ్ ఇట్ ఈజ్గా ఎంత నియంతో అంతటి 100 మంది యాంటియోక్ ఎపిఫనీస్లు కలిస్తే ఒక యాంటీ క్రైస్ట్ అవుతాడు. ఈయన ఎంత క్రూరుడో నేను మీకు చెప్తాను 11వ అధ్యాయంలో. అటువంటి క్రూరుడికే భరించలేనటువంటి ఆనంద దేశము అనగా యెరూషలేము దేశము రేపు 100 మంది యాంటియోకులు కలిస్తే ఒకడవుతాడే, అతను తట్టుకోబోతున్నారు. ఇతను 3 సంవత్సరాల 2 నెలలు ఏలితే ఆయన దగ్గరగా 42 months కింద మీద చేసేస్తాడు ప్రపంచాన్ని అంతా అతలాకుతలం చేసేసేది. అదే లాస్ట్ ట్రిబులేషన్ పీరియడ్ అని మనం ధ్యానించబోతున్నామే అవి. ఇంతకీ నేను చేసింది ఏమిటో మీకు చెప్పేస్తాను ముందుగానే, ఎందుకంటే మీకు యాంగ్జైటీ తగ్గించడానికి. ఇది అతి పరిశుద్ధ స్థలము, ఇది పరిశుద్ధ స్థలము, ఇది మోష ప్రాంగణము, ఇది ప్రధాన ముఖద్వారం అనుకుందాం. ఇక్కడికి అందరూ వచ్చి బలులు సమర్పించుకుంటున్న తరుణంలో ఈయనేం చేస్తాడంటే దీని దగ్గరనే పెద్ద విగ్రహాన్ని పెట్టేస్తాడు. దీని పేరు జేయుస్ ఒలింపియాస్. నోట్ చేయండి. ప్రతిమ లేక, దయచేసి ఫోన్ని మ్యూట్లో పెట్టుకోండి దయచేసి ఎవరో ప్లీజ్. ఏం పేరండి? ఎవరు పెట్టారు? అదేవిధంగా రాబోయే రేపు యాంటీ క్రైస్ట్ కూడా ఒక విగ్రహాన్ని పెట్టబోతున్నాడు కదా. ఇలాంటిదే పెట్టి ఈయనైనా విగ్రహాన్ని పెట్టి దీనికి పూజించండి, ఇక్కడికి కాదు అన్నాడు. ఎవరు? ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళారా చంపేస్తానన్నాడు. చెప్తా 11వ అధ్యాయంలో చెప్తా మీకు. ఆయన అకృత్యపు కార్యాలు చూస్తే మనమే తట్టుకోలేం. వాళ్ళు ఎలా తట్టుకున్నారో మనకు తెలియదు. పిప్పి చేసేస్తాడండి ఆనంద దేశాన్ని. మహాక్రూరుడు. మీరు హెబ్రీ భాష మాట్లాడుతున్నారా, ఇక నుంచి గ్రీకు భాష మాట్లాడాలన్నాడు. యెరూషలేము నేషనల్ లాంగ్వేజ్ ఏంటట? గ్రీకు. హెబ్రీ ఎవరైనా మాట్లాడితే చంపి పారేయమంటాడు. సరే, అప్పుడు చెప్పేటి ఇప్పుడు ఎందుకు? అప్పుడు మీకు మజా రాదు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11 నుంచి మనం చివరి దాకా చదివితే అక్కడ ఈ యాంటీ క్రైస్ట్ కూడా ఒక ప్రతిమను నిలబెట్టి తన ప్రవక్తకు అధికారమునిచ్చి ఆ అధికారముతో ఆ ప్రవక్త ప్రతిమ మాట్లాడేట్టుగా చేస్తాడు. ఈ ప్రతిమ మాట్లాడేట్టుగా చేస్తాడు. ఎవరు? యాంటీ క్రైస్ట్ ప్రవక్త. కానీ ఇక్కడ ఈ ప్రతిమ కేవలం ఉంటుంది మాత్రమే కానీ మాట్లాడదు. ఎందుకని? ఈయనకున్న అధికారం అంతవరకే ఉంది. ఈయనకున్న అధికారము
అంతవరకే ఉంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, అనుదిన బలిని ఆఫ్ చేయడం అంటే ఎవరు ఆఫ్ చేస్తున్నారు? ఈయన ఇక్కడ ఆఫ్ చేసి బలులన్నీ ఇక్కడ స్టాప్. మీరు ఏమైనా బలులు ఇవ్వదలుచుకుంటే ఇక్కడ ఇవ్వండి. ఇది టోటల్ స్టాప్. బలులు ఇవ్వండి అని చెప్పడం మొదలు పెడతాడు. యాంటియోక్ ఎఫెఫెనస్ 4. ఎందుకండి మీరు 4 అని రాశారంటే ఇతనికంటే ముందు 3 ఆ పేర్లు కలిగిన వాళ్ళు ఉన్నారు. అందుకే మంచి BRSS అయితే ఎవరండి ఆ నీచుడు అంటే యాంటియోక్ ఎఫెఫెనస్ 4 అనాలి. అప్పటికే వాళ్ళు పడిపోతారు వినేవాళ్ళు. పర్లేదు 3 ఉన్నారు ముందని తెలుస్తుంది మీకు. ఇప్పుడు 8వ అధ్యాయం అర్థమైందండి? అర్థమైనోడు చేయొద్దండి, లేకపోతే మళ్ళీ చెప్తాను. సరిగ్గా గంట అయింది. 1 అవర్ పట్టింది. నేను 10 దాకా వద్దాం అనుకున్నా, ఇది 10వ అధ్యాయం దాకా వద్దాం అనుకున్నా, కానీ 8కే గంట అయింది. ఇప్పుడు 9లోకి వెళ్తున్నాం. ఎందులోకి వెళ్తున్నామండి? జాగ్రత్తగా వినండి. 9వ అధ్యాయములో మాదీయుడగు అహష్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల రాజయ్యను అనగా, ఇక్కడ బెల్షాసర్ను చంపి దర్యావేష్ అనే రాజు పరిపాలన మొదలుపెట్టాడు. మొదలుపెట్టినటువంటి ఆ సంవత్సరములో, ఏ సంవత్సరములో? ఏలుబడిలో మొదటి సంవత్సరములో ఈయన ఒక పని చేస్తున్నాడు. ఎవరు? దానియేలు. ఇక్కడ దర్శనం కాదండి, ఏం చేస్తున్నాడు? ఒక పని చేస్తున్నాడు. ఏంటది? ఈయనకు ఒక మంచి అలవాటు ఉందండి. ఆ అలవాటు మనం నేర్చుకోవాలి. అది ఏమిటంటే, ఆయనకు సమయం దొరికినప్పుడల్లా ప్రవక్తల గ్రంథాన్ని చదువుతాడు ఆయన. మనకు సమయం దొరికితే రిమోట్ తీసుకుంటాం కదండి. టైం దొరికితే రిమోట్ తీసుకొని న్యూస్ అని పెడతాం. న్యూస్ నుంచి మూసేసేసరికి న్యూస్ బాగలేదని శుభవార్తకు వస్తాం. అక్కడి నుంచి ఆరాధనకు వస్తాం. అక్కడి నుంచి ఆఫ్ చేసి కూర్చోమండి. అక్కడి నుంచి తీరా మూసేసరికి ఇంకెక్కడో ఉంటాం. అది నేను చెప్పడం బాగోదు, కానీ ఎవరైనా న్యూస్ పాపం అనుకోవడం న్యూసే, అందులో తప్పేం లేదండి. చిచ్చే నేను మార్మోన్స్ పొందినవాడిని. నేనేం చూడను, నేను సీరియల్ చూస్తాను, అస్సలు చూడను. నేను న్యూస్ శుభవార్త అండి. అగో పక్కన ఆరాధన. స్టాప్ చేద్దామనే లోపల కిందకేదో వచ్చింది, చూద్దాం కాసేపు. ఈ చూద్దాం కాసేపు మూసేసే లోపల అక్కడనే ఉంటుంది. అలానే మనకి టైం దొరికితే ఇలా పెడతాం, కానీ దానియేలు గారికి టైం దొరికితే ప్రవక్తల గ్రంథాలను చదివేవాడు. ఆ ప్రవక్తల గ్రంథాలు ఏదో మన బైబిల్లాగా చక్కగా 66 పుస్తకాలు ప్రింట్ ఇలా ఉందనుకుంటున్నారా? లేదు. అవి తాళ గ్రంథాల్లో, చర్మపు కాగితాల్లో పల్చగా చర్మాలు చెక్కి దాంట్లో రాసిన వాటిల్లో కొన్ని సిరాతో రాసినాయి, కొన్ని మోషే గారు అయితే 1513లో ఆదికాండం రాసినప్పుడు ఈ పుస్తకంలో రాశాడు. ఇలా యోబు గారి గ్రంథం చూసినా అవన్నీ అంత అందుబాటులో అంత ఈజీగా ఉండేటి కావు, కానీ వాటిని కష్టపడి సంపాదించి చదవడం మొదలుపెట్టిన వారెవరు? దానియేలు. అందుకే ఈయన ఏం చేశాడు? దర్యావేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా గ్రంథాన్ని చేతిలోకి తీసుకున్నాడు. తీసుకొని ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదివాడు. 29వ అధ్యాయము 10వ వచనాన్ని చదివాడు. 11 కాదు, 10. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శించును. చూశారా? ఒక ప్రవచనాన్ని పట్టుకున్నాడండి. ఏంటది? 70 సంవత్సరాలు కాగానే నేను మిమ్ములను తిరిగి యెరూషలేమునకు రప్పిస్తాను. ఇదే వచనము ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఉంటుంది. తర్వాత చదవండి. ఈ వచనాన్నే చదివాడు, ఒకే ఒక్క వచనాన్ని చదివాడు. వెంటనే లేచాడు, గోనెపట్ట కట్టుకున్నాడు. చూశారా? ఏం కట్టుకున్నాడు? ఎందుకంటే బికాస్ హీఈస్ మినిస్టర్ టు ది ఇంటలెక్చువల్స్.
గోనెపట్ట కట్టుకొని ధూళి తలపై పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు మొదలుపెట్టాడు. ఇవి చదువుతుంటే మనము కూడా ఎంతో కొంత మరింత చేయలేమనుకోండి. కానీ ఆయన చేశాడు. అప్పటికి ఆయన వయసు ఎంతండి? 14 ఏళ్ళప్పుడు పట్టుబడ్డ రాకుమారుడు 20 సంవత్సరాలు దాదాపుగా నెబ్కద్నెజరు యుద్ధాలు చేశాడు 4 సార్లు. 20 + 14 కలపండి 34. ఆ తర్వాత 70 సంవత్సరాలు చెరలో ఉన్నానని బైబిల్ ఇప్పాడు కదండి, కలపండి. 104 అప్పుడు బట్టలను ఊడదీసి గోనెపట్ట కట్టుకొని మోకాళ్ళు అని ప్రభువా అంటున్నాడంటే మనం ఎంత సిగ్గుపడాలండి. ఆయన ఏజ్ ఏంటి? ఆయన ఏజ్ ఏమిటి? ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? ఆయన మన యెరూషలేములో ఉన్నాడా? ముసలితనంలో కూడా కన్నీరు కార్చి ఇక్కడ నుంచి మీరు దాదాపుగా 16వ వచనం వరకు చదవచ్చు. ఏమంటాడు చూడండి, నేనే గబగబ చదువుతాను, చాలా బాధపడాల్సి వస్తుంది. చూడండి, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుపాటు చేసిన వారము దేవా మేము అంటున్నాడు. ఎవరిని కలుపుకున్నాడు? మనలో కూడా ప్రార్థన చేసినప్పుడు ఏమంటామండి? మేము అంటండి, ఎదుటోళ్ళని గురించి చేస్తారు. ప్రభువా మీరు పాపం క్షమించు, ఈయనకు లేనట్టు. కానీ ఈయన మేము అంటున్నాడు, మమ్మల్ని క్షమించండి ప్రభువా, మేము తిరుగుబాటు చేశాం, అందుకే మీరు మమ్మల్ని సకల దేశాలకి తరుముకొట్టారు, మీ ఆజ్ఞను పాటించలేదు, మేమందరము కూడా నీకు విరోధంగా పాపం చేసినందున మమ్మలను ఈ నీచులైన రాజులకు అప్పచెప్పారు. అయినప్పటికీ మీ కృపా కటాక్షములు మాపై సమృద్ధిగా ఉన్నాయని నాకు తెలుసు. చూశారా, మీరు మమ్ములను మరలా తీసుకువస్తానని చెప్పిన మాటలను విని నేను ఎంతగానో సంతోషించుచూ ప్రార్థన చేస్తున్నాను. 16వ వచనం చూడండి, ప్రభువా మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. మా పాపమును బట్టే. అక్కడ ఒక మాట వాడతాడు, యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము అన్నాడు. చూశారా, యెరూషలేము నీకు ఎలా అనగలిగాడు? ఆయన కీర్తనలు 2వ కీర్తన 6వ వచనాన్ని బాగా చదివాడు. ఒకసారి 2:6 చదువుతారా? నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. చూశారా, నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద ఎవరిని ఆసీనుడిగా చేస్తాడట? నా రాజు నన్నగెవరు? యేసయ్య వస్తాడని చెప్పాడు. అందుకే నీ పరిశుద్ధ పర్వతమైన యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము కదా తండ్రి అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు తండ్రితో. ఏం లేదండి, మన ప్రార్థన మనకి బాగా తెలిసిపోద్ది. మన మోకాళ్ళుని ప్రార్థన చేసే విధానాన్ని కూడా నేర్పుతున్నాడు. నువ్వు మొదలు పెట్టడం ఈ విధంగా మొదలుపెట్టి నువ్వు పిచ్చిలోకి వెళ్ళి రెల్మ్లోకి వెళ్ళినప్పుడు తండ్రి తప్పకుండా నీతో మాట్లాడతాడు. మళ్ళీ చెప్తున్నాను, ఉపవాసం ఉన్నారా? అబ్బో 15 మెట్టు పైకెక్కినట్టే. మామూలుగా ప్రార్థన చేయడం ఒక మెట్టు అయితే ఉపవాసం ఉండి చేస్తే 15 మెట్లు. నీ ప్రార్థన ఇక్కడుంటే వాళ్ళ ప్రార్థన అక్కడ ఉంటుంది. హల్లెలూయా. ఇక డే బై డే నువ్వు గడుపుతున్న కొలది ఆ మెట్లు ఎక్కుతూ వెళ్ళిపోతావు, కిందన్నోడికి అర్థం కాదు. అందుకే ఉపవాస ప్రార్థన అన్నాడు తండ్రి మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో. ఉపవాస ప్రార్థనకున్న బలము మరి దేనికి లేదు, ఉండదు కూడా. సచ్ అ పవర్ఫుల్ వెపన్. ఎందుకనగా ఈ బిడ్డలు నాతో మాట్లాడే కొరకు తమను తాము తగ్గించుకొని ఆహారమును వదిలివేసి, మనలాగా తండ్రి చూడకుండా ఉంటాడని మనం అనుకుంటున్నాం. తండ్రి ప్రతిదీ చూస్తున్నాడు. ఆకాశము నుండి వీరేం చేస్తున్నారు అని చూస్తున్నటువంటి తండ్రి ఎప్పుడు వదిలిపెట్టాడండి. ఎప్పుడైతే
గోనె పట్ట కట్టి దుమ్ము మీద పోసుకున్నాడో గాబ్రియేల్కి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి. ఏది ఆలోచన సభ, మిస్టర్ మిస్టర్ గబ్రియేల్ అనేసరికి ఎస్ మై లార్డ్, వెళ్ళు దానియేలు దగ్గర పో. ఆయన చాలాసేపు నుంచి ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము నా ప్రతిష్ఠిత పర్వతం అంటున్నాడు, మేము చేసిన పాపంలోకి నన్ను క్షమించంటున్నాడు. వెంటనే వెళ్ళిపోయినసరికి 21వ వచనం, నేను ఈలాగున మాటలాడుచుండగానే, అబ్బా ఇంకా క్లోజ్ చేయలేదండి, నోరిట్లో ముయ్యను కూడా ముయ్యలే, మాట్లాడుచుండగానే భుజం మీద చేయబడింది. ద పవర్ ఆఫ్ ప్రేయర్. మన ప్రార్థన అంటే చాలా చులకన కదండి. ఇది అండం దేనికిలేండి, 5 నిమిషాలు చాలా ఎక్కువ అయిపోద్ది. ఇక 10 నిమిషాల నుంచి ఆవలింతలు స్టార్ట్ అవుతాయి, 15 నుంచి ఎక్కడో దురదలు, 20 నుంచి ఇక తట్టుకోలేనటువంటి స్థితి. మనమే అనుకుంటా ఇక రేపు ఆల్నైట్ చేస్తా, ఎవరు ఆల్నైట్ ప్రేయర్ పెట్టారట, ఇక రేపు చేసేస్తా, ఇవాటికి ప్రభువా 15 నిమిషాలు ఎక్కువ చేశానని ముగించేస్తాం. రేపు అదే సీను. ఎప్పుడు మళ్ళీ ఎవరన్నా నేను రాత్రి 12 దాకా చేశానంటే, ఎట్ట చేశారమ్మా సిస్టర్, 12 దాకా ఎట్ట చేస్తారు మీరు, అసలు ఏముందని. ఆయన మరికొందరు అయితే ఏంటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుంచి 12 వచనాల్లో, మీ ప్రార్థన విస్తరించి చేయవలసిన అవసరం లేదు, నీకు కావలసినవన్నీ నాకు ముందే తెలిసి ఉన్నాయి కనుక అనే మాట చెప్తాడు తెలివిగా. అప్పుడు మీరు వెంటనే లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో యేసయ్య ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు ఎందుకని నన్ను అడిగినప్పుడేమో అట్లుందా? అయితే అది యేసయ్య కదా. వీళ్ళ బ్రతుకుల్లో అదే ఆలోచన, ఎంతసేపు ఎటో లేఖనాన్ని పట్టుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారే తప్ప ఆల్ నైట్ చేయడము ఎందుకు అని వాళ్ళు సాటిస్ఫై అవ్వడానికి ఇలా మొదలు పెడతారు. ఉపవాసమా ఎందుకండి, ఉపవాసం ఎందుకు అనే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, వారి గురించి మనకెందుకు, వారు ఏది చెప్పినా పౌలు గారు లాంటి వాడినే. పౌలు గారు 2వ కొరింథీ పత్రికలో కొరింథీ సంఘాన్ని కట్టింది ఎవరండి? పౌలు గారేనండి. కొరింథీలో పాపం అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనంలో 1.5 సంవత్సరం అక్కడ ఉండి సంఘాన్ని కడితే వాళ్ళలోనే కొందరు అసలు ఆయన మాకు అక్కర్లేదన్నారు. ఎంత విచారకరం అండి. ఆయన పీడ వంటి వాడు అన్నారు. ఎవరట? పౌలు గారు. ఆయన మత భేదములు కలిగించున్నారు అన్నారు. ఎవరినండి? పౌలు గారు. ఆయన ఊరెక్కడండి? తార్సు. ఆయన పెరిగింది ఎక్కడండి? యెరూషలేము. కట్టింది ఎక్కడండి? కొరింథీలో. ఎందుకు వచ్చి కట్టాడు అని ఒక్క నిమిషం ఆలోచించారా? ఆలోచించరండి. అది మన నైజం. ఎప్పుడైనా నైజాల గురించి ఆలోచిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే నోరు ముయ్యక మునిపే భుజం మీద ఏం పడ్డది? చేయి పడే ఉంటున్నాడు. చూడండి, ఈలాగున మాట్లాడుట చదవండి. నేను ఈలాగున మాట్లాడుచూ ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. చూశారా, ఇప్పుడు మనకు లేనిది ఏంటంటే గ్రహించే శక్తి లేదు. అందుకే మనం బైబిల్ చదివి గ్రహించలేకపోతున్నాం. అందుకే ఈరోజు ఇన్ని డిబేట్స్ రావాల్సి వస్తున్నాయి. ఇన్సేన్ అనగా పొంగి పొర్లే జ్ఞానం మనకు వచ్చేసింది. వైపరీత్యమైన ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాం. ప్రతిదానికి వేరే వేరే ఆలోచనలు వస్తాయి. దాని మూలాలు మనకి తెలియవు. ఎందుకంటే అంత లోతుకు పోయే గ్రహింపు శక్తి మనకి లేదు. ఒకడు అడుగుతాడు, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను అని 732లోనే ఉంది కదండి. శిశుడేడి, కుమారుడేడి అంటున్నారు. ఆ తర్వాత ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని
పేరు అన్నాడా, నిక్నేమ్ అన్నారా? మరి పేరేదండి? చూసారు తెలివి ఎంత ఉందో. బలవంతుడైన పేరు అన్న ఉండాలి, నిత్యుడకు తండ్రి అన్న పేరు పెట్టాలి. కానీ యేసుని పెట్టారేంటి? ఏం తెలివండి. యెషయా గ్రంథము 7:14 కన్యక గర్భం దాల్చి కుమారుని కన్ను అతనికి ఇమ్మానుయేలు అని పేరు. ఇమ్మానుయేలు ఏదండి? యేసు పెట్టారేంటండి? బ్యూటిఫుల్. ఇవి వాళ్ళకి కావాలి. చూసారా? ఇవి ప్రశ్నలు. ఇలానే బ్రతుకుతారు. దాని మూలము, దాని లోతు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏమిటి? మత్తయి సువార్త 1:23 ఏమని ఉన్నదో చదివితే అర్థమవుతుంది. యేసు అని పేరు ఎందుకు పెట్టారు 21 చదివితే అర్థమవుతుంది. లూకాసు వార్త 1:28 చదివితే అర్థమవుతుంది. 31 చదివితే అర్థమవుతుంది. 46 చదివితే మరియ తల్లి చెప్పింది అర్థమవుతుంది. నా ప్రభు నా గర్భంలో ఉండి నన్ను కటాక్షించి నన్ను దీవించాలని మాటలు అర్థమవుతాయి. వీళ్ళు ఎక్కడ ఆలోచిస్తున్నారు? మొదట్లోనే ఉండి ఏదో ఆలోచనలు. సరే, ఇప్పుడు ఎవరు వచ్చారు? గబ్రియేలు వచ్చేసాడు. వచ్చేసి ఏమంటున్నాడు? నీవు గ్రహించున్నట్లు నేను నీకు తెలియచేయడానికి వచ్చాను. గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చాను. 23 నీవు బహు ప్రియుడవు గనక. ఎవరికి? మరి మనం ఎప్పుడు అవుదాం చెప్పండి? మనం ప్రియులమే, కానీ అక్కడ బహు అనే ఒక అడ్జెక్టివ్ యాడ్ చేయబడింది. బహు ప్రియులం అవ్వాలి. ఒకసారి ఇప్పుడు ఇక్కడనే చెప్పాను కదా, మనము ఎక్కడున్నాం? ప్రియులలోనే ఆగిపోయాం. కానీ ఏమవ్వాలట? బహుప్రియులు అవ్వాలి. బహుప్రియులు అవ్వాలంటే పెట్టండి ఉపవాస దీక్ష, పెట్టండి ఆల్ నైట్, మోకాళ్ళకి కొబ్బరి నూనె రాయండి, కింద దిండ్లు వేయడం మానేయండి. కొందరు 3 దిండ్లు వేసుకొని పెడతారు, ఎందుకైనా మంచిదని. మరి మనం నాయి కదా కాళ్ళు. అప్పుడు ఒక మర్మాన్ని చెప్తున్నాడు చూడండి. ఏమిటా మర్మం అనగా 24 నుంచి 27 వరకు ఒక గొప్ప మర్మాన్ని తండ్రి రివీల్ చేస్తున్నాడు. గొప్ప మర్మము. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఒకప్పుడు తెలియదు కానీ ఇప్పుడు అందరికీ తెలిసింది. కానీ ఇంకా డీటెయిల్డ్గా మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. 24 తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును నీ పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. ఒక్క నిమిషం, ఇక్కడ కొంచెం స్లోగా చదవాల్సి ఉంటుంది. తీసేస్తున్నాను నేను. "70 weeks వారాలు విధించబడ్డాయి. ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి, చెప్పాలి. మీరు రేపటి దినాన బైబిల్ స్టడీస్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అనేకులకు చెప్పాలి. హల్లెలూయా. చదవండి. యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని ఆగుదాం. యెరూషలేము కట్టించుటకు ఆజ్ఞ. ఇక్కడ ఒక నిమిషం జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాలయం కూలగొట్టబడింది, చుట్టూ ఉన్న గోడలు కూలగొట్టబడ్డాయి. యెరూషలేము చుట్టూ 12 గుమ్మాలుండే గోడలు ఉంటాయి. ఇదివరకే మీకు నెహెమ్యాలో చెప్పాను.
దాని వెడల్పు ఎంత, పొడవు ఎంత, ఎత్తు ఎంత, దాన్ని ఎవరెవరు ఇనాగ్రేట్ చేశారో, ఎలా కట్టారో చెప్పేశాను. మీరు ఎవరైనా బెన్నోళ్ళు ఉంటే ఆ నెహెమ్యాలోకి వెళ్ళి చూడొచ్చు. దాని చుట్టూరు 12 గుమ్మములు కలిగినటువంటి గోడలతో మధ్యలో పరిశుద్ధాలయము కట్ట ఉంటుంది. ఈ పరిశుద్ధాలయమును కట్టబడింది ఎవరి కాలంలో? కోరేషు కాలంలో. ఎప్పుడు మొదలైంది శంకుస్థాపన అనగా ఫౌండేషన్ 537. ఆ తర్వాత 21 సంవత్సరములు దర్యాబేషు హిస్టాస్పస్ ఆధార్ నెల 12వ నెలలో సమాప్తి చేసిరి అని ఉంటుంది. కనుక ఏం కట్టబడింది? దేవాలయం కట్టబడింది. ఇక యెరూషలేము ప్రాకారములు కట్టించబడ్డం, కూలిపోయినటువంటి దెబ్బతిన్నటువంటి వాటిని కట్టించబడ్డానికి ఆజ్ఞ బయలుదేరింది. ఎప్పుడు ఆజ్ఞ బయలుదేరింది? ఎవరిచ్చారు ఈ ఆజ్ఞ? చెప్పాలి పెద్దగా, ధైర్యంగా. అర్థహశస్త లాంగిమానస్. నెహమ్యా కదండి కట్టింది. నెహమ్యాకి తాకిదిరిచ్చింది ఎవరు? అర్థహశస్త లాంగిమానస్. ఒకసారి మీకు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు నియమకమును చిన్న బోయ ఉన్నది? నెహమ్యా అంటే రాణి, రాజా, నా పరిశుద్ధాలయం కూలగొట్టబడిన రాజ్యం అంతా పాడైపోయి ఉన్నది, మా సమాధులన్నీ పాడైపోయి ఉన్నట్టు, పోయి కట్టుకోమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఆ మాటనే ఇక్కడ చెప్తున్నాడు దానియేలు. అసలు దానియేలుకి 455లో జరిగే సంఘటనే తెలియదు. అప్పుడు ఇంక చచ్చిపోతాడు. అంతే కదండి పాపం. ఒక 2-3 ఇయర్స్లో చనిపోయాడు. 536లో రాశాడు, తర్వాత చనిపోతాడు. కానీ ఇది కట్టబడింది ఎప్పుడు? ఆజ్ఞ బయలుదేరింది ఎప్పుడు? 455. చదవండి. ఆజ్ఞ బయలుదేరిన యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. చూడండి, ఇక్కడ కొంచెం ఈ ట్రాన్స్లేషన్లో కొంచెం గ్రాంధికంగా ఉంది కనుక మీకు కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. ఈ బయలుదేరిన సమయం మొదలుకొని 7 వారాలకి అభిషక్తుడు అనగా క్రీస్తు వస్తాడు. నెక్స్ట్, ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడను. చూడండి, ఆ తర్వాత వింటున్నారా? జాగ్రత్తగా వినండి. 62 వారాల తర్వాత క్రీస్తు ఏమీ లేకుండా నిర్మూలించబడతాడు. అనగా టోటల్ పీరియడ్ ఎంత అంటే 69 వారాలు. ఒకసారి ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు యాంప్లిఫైడ్ బైబిల్ని చదవండి. ఇది కొంచెం గ్రాంధికంగా ఉంది. ఈ మధ్యకాలంలో తెలుగులో కూడా ఒక మంచి బైబిల్ని కొంచెం ఎలాబొరేట్ చేసి రాశారు. నేను యాంప్లిఫైడ్ అనను, కానీ కొంచెం సరళమైన భాషలో రాశారు. ఇంకా డౌట్ ఉన్నవాళ్ళు రోమన్ క్యాథలిక్ బైబిల్ని కూడా చదవచ్చు. ఇక్కడ 69 వారాలకి ఎవరు చనిపోతారు? యేసయ్య వచ్చి చనిపోతాడు. అరవై 69 వారాలు అనగా వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. వారానికి 7 రోజులు. ఈ 7 రోజుల్ని 7 సంవత్సరాలుగా మనము క్యాల్కులేషన్ చేయాలి. ఎందుకని నేను మీకు చెప్తాను. యాకోబు లాబాను దగ్గర ఒక వారము పనిచేసి రాహేలిచ్చి పెళ్లి చేస్తా అంటాడు అని మోసం చేసి లేయానిస్తాడు. అదేంటి, నేనేదో విందులో బాగా దాగి చూస్తే రాహేల్ ప్లేస్లో లేయా ఉంది ఏంటని తెల్లారిపోయి మళ్ళీ పోట్లాడతాడు. మళ్ళీ ఒక వారం చేయ అంటాడు. అక్కడ వారం చేయంటే అర్థం ఏంటి?
సోమవారం నుంచి ఆదివారం దాకా చేసి పరిగెత్తడం కాదు, మళ్ళీ 7 సంవత్సరాలు చేశాడు. కనుక వారము అనగా 7 సంవత్సరాలు. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా నోట్ చేయండి. అక్కడ ఒక రోజుకి ఒక సంవత్సరం అని ఉంటుంది. ఒక రోజుకి ఒక సంవత్సరము. కనుక ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తారా? 69 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 483, 483 ఇయర్స్. మైనస్ 455, మిగిలినంత 28 ఇయర్స్. అనగా యేసయ్య వచ్చి చనిపోయింది 28 సంవత్సరాలకి అని ఈ లెక్క ప్రకారంగా వస్తుంది మనకి. ఎంత తేడా వచ్చింది? 5 సంవత్సరాలు తేడా వచ్చింది. యేసయ్య చనిపోయింది ఎప్పుడు? 33. ఇప్పుడు దీని మీద ప్రపంచమంతా భర్జనలు అవుతున్నారండి. నో 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 నో, లెక్కలెక్కడో తప్పిపోయావు. సరే, ఎలా తప్పినా ఏమి తప్పినా ఈ 69 వారాలకైతే ఒక 5 సంవత్సరాల తేడాలో యేసయ్య వచ్చి చనిపోయాడు. అర్థమవుతుంది కదండి? కొందరు తెలివిగా ఏం చేశారంటే ఈ 455ని 50 చేస్తే బాగుంటుంది కదా అని, బ్రదర్ ఇక్కడ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్, ఇది 450 అన్నారు, అప్పుడు సరిపోద్ది. అది కరెక్ట్ కాదండి. ఇది 250 మంది స్కాలర్స్, 90 కంట్రీస్, వేరియస్ బుక్స్ను రిఫర్ చేసి, ఎన్సైక్లోపీడియాస్ని రిఫర్ చేసి ఇచ్చినటువంటి ఇయర్స్ ఇది. మనకి ఇష్టం వచ్చినట్టుగా సంవత్సరాలను తగ్గించి మన సంవత్సరాలు పెంచి కరెక్ట్ లెక్కన్ని, మనలో చిన్నప్పుడు నేను అలా చేసేవాడిని, లెక్కలకి ఆన్సర్ చూసి చేసేవాళ్ళం, కింద ఆన్సర్ వేసి స్టెప్లు వేసేవాడిని, రైట్ కొట్టి 20 మార్కులు వేస్తాడుగా. ఎన్ని బుక్స్ అని చూస్తారండి పాపం. టీచర్ కూడా, టీచర్ని అలా మోసం చేసేవాళ్ళం. అది తప్పు. అయితే దీన్ని ఒక వ్యక్తి సాల్వ్ చేశాడు. అతని పేరేంటో తెలుసా? సర్ రాబర్ట్ ఆండర్సన్. నోట్ చేయండి, అతని పేరు సర్ రాబర్ట్ ఆండర్సన్. ఈయన ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వాస్తవ్యుడు. ఈజ్ నేటివ్ ఆఫ్ ఇంగ్లాండ్. మిలిటరీలో పనిచేసినటువంటి ఒక ఆఫీసర్ అనుకుంటా. మంచి దైవజనుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంను బాగా రీసెర్చ్ చేసి చదివినటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి దైవజనుడు. ఎవరైనా ఇప్పటికే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ కొడితే ఈ పేరు కొట్టడంతో బయటకు వచ్చేది. ఆయన రాసినటువంటి ఒక బుక్ ఉంది, ద కమింగ్ ప్రిన్స్ అని. ఆ బుక్ పేరు ఏం పేరండి? ఇక్కడ రాస్తున్నా, ది కమింగ్ పుస్తకం పేరు ద కమింగ్ ప్రిన్స్. ఏదో అలవకగా చెప్పిపోతే అది బైబిల్ స్టడీ అందండి, అనబడదు. మీకు ప్రూఫ్స్తో సహా ఇస్తున్నాను. ఇంకా మీకు గట్టిగా కావాలంటే 1894 క్రీస్తు శకము, 1894. ఇంకా కావాలంటే మీకు 1894 AD, 1894లో రాశాడు ఆ బుక్ని. ఏమండి, ఎంతమంది నోట్ చేశారు? హల్లెలూయా. ఈయన ఎలా క్యాలిక్యులేషన్ చేశాడంటే, ఒకసారి నోట్ చేసుకోండి. 69 వారాలు ఇంటూ 7. నోట్ చేయండి, 69 వారాలు ఇంటూ 7
ఇంటూ సంవత్సరానికి 360 రోజులు, 360, నాట్ 365. ఎంతండి? 360. నోట్ చేశారా? ఎలా నోట్ చేశారు? అరవై 9 వారాలు ఇంటూ 7 ఇంటూ 360 రోజులు. మనము 365 డేస్ లీప్ ఇయర్లు అవి కలిపి చేస్తుంటాం. ఇప్పటికీ కూడా యెరూషలేములో వాళ్ళ సంవత్సరానికి 360 క్యాలిక్యులేషన్ చేస్తారు. మీకు ఇక్కడ కొంచెం ఆగి నేను కొన్ని విషయాలు చెప్పి వెళ్తాను. మనలో చాలా వరకు చాలామంది సంస్థల వాళ్ళు వచ్చి చాలా రకాలుగా మనల్ని ప్రశ్నిస్తూ అడుగుతూ ఉంటారు. ఏమండి, మీరు గుడ్ ఫ్రైడే అని మనము లెక్కేస్తుంటాం. కానీ హీబ్రూ క్యాలెండర్ ప్రకారంగా రోజును చూడరు, వాళ్ళ తారీఖును చూస్తారు. ఏం చూస్తారండి? చెప్పండి. మనం ఏం చూస్తున్నాం? వాళ్ళు ఏం చూస్తారు? అబీబు నెల మొదటి నెల 14వ తారీఖు ఎప్పుడు వచ్చినా అది పస్కా. మనం ఎక్కడ తన్నుకుంటున్నాం? దానికి తీసుకొస్తాం శుక్రవారానికి. ఎటైనా జరపనేయండి. అర్థమవుతుంది అనుకుంటా. దట్ ఈస్ టోటల్లీ రాంగ్. అటు తిప్పి ఇటు తిప్పి లెక్కకి తీసుకొస్తాం. ఆన్సర్ మనకు తెలుసు కదండి. శుక్రవారం కావాలి ఆన్సర్. వాళ్ళు అట్లా కాదు. అబీబు నెల నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనం ప్రకారంగా సంవత్సరంలో మీకు ఇది మొదటి నెల, ఆ నెల 14వ తారీఖున మీరు పస్కా బలి పశువును వధించి అని ఉంది. ఇప్పుడు ఈనాడు దీని మీద తర్జన భర్జనలు, గొడవలు. నీకు తెలియదంటే నీకు తెలియదు అనుకొని బట్టలు చింపుకోవడాలు తప్ప ఏమీ లేదు. అలా కాదు. కనుక వాళ్ళు పాటించే రోజులు వేరు. ఏమండి, ఇప్పుడు యెరూషలేములో 5 గంటల 12 నిమిషాలు టైం. జెరూసలేంలో ఈవినింగ్ 5 గంటల 12 నిమిషాలు. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? 8 గంటల 33 నిమిషాల్లో ఉన్నాం. అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. కొంచెం విఘ్నతో ఆలోచించుకొని అసలైన విషయాలను పట్టించుకుందాం. అసలైన ఏంటి? రాజు, మారు మనసు, సువార్త, పరలోకము. ఇవి. అది ఫ్రైడేనా, థర్స్డేనా, యాష్ వెన్స్డేనా? కరెక్ట్గా మట్టలాది వారం నాడే యేసయ్య వచ్చాడు అనుకుంటున్నారా? నో. ఎప్పుడైనా చెప్తాను. ఎప్పుడైనా మార్కు సువార్తలో క్లియర్గా ఉంది. ఆయన 9వ రోజున అక్కడికి వచ్చాడు. ఎక్కడికి? యెరూషలేములోనికి. ఎక్కడి నుంచి? బేతనియా నుండి. అప్పుడు గాడిద పిల్లని ఎక్కించింది ఎన్నో రోజున? అక్కడ నుంచి దాన్నే హోలీ వీక్ అంటారు. 9 నుంచి 14 వచ్చే లోపల తండ్రి అన్ని కార్యాలు జరిగిస్తాడు. అలానే రాబర్ట్ ఆండర్సన్ అనే అతను 69 into 7 into 360 వేసుకొని సరిగ్గా 1,73,880 రోజులకు, మళ్ళీ చెప్తున్నాను, 1,73,880 రోజులకు యేసయ్య వచ్చి చనిపోయాడు. ప్రూవ్ చేశాడు ఆయన. 1894లో ఆయన రాసినటువంటి ది కమింగ్ ప్రిన్స్ అనే బుక్ ఈనాడు ఇంత ప్రాచుర్యం పొందడానికి కారణం ఏంటనుకుంటున్నారు? చెప్పండి. ప్రూవ్డ్. మనం ఏం చేశాము? 5 సంవత్సరాలు తప్పుంది కనుక దీన్ని తగ్గిద్దామా, లేకపోతే దీన్ని ఏమైనా చేద్దామని ఆలోచిస్తున్నాం. అంత అవసరం లేదు. ఎక్కడ తప్పు ఉందో మనలో నుండే లేవనెత్తినటువంటి దైవజనులు ద్వారా తండ్రి మాట్లాడుతూనే ఉన్నాడు. మీకు ఓపిక ఉంటే
దాని కాస్ట్ ఎంతో తెలుసా? 2200 రూపాయలు ఉన్నది. అమెజాన్లో ఉన్నది. తెప్పించుకోండి, చదవండి, ఇంతలా ఉంటుంది. చాలా విషయాలు చెప్పాడు, చదువుకోండి. అంతేగాని అది పుట్టిదే, ఇది పుట్టిదే, అది అంత కాదు, ఇది తగ్గిద్దాం, అది ఎందుకు తగ్గించడం? ఏమండి, ఎప్పుడో దానియేలు గారు ఎంత దగ్గరగా రాశాడండి. రైట్. హల్లెలూయా. అభిషక్తుడు నిర్మూలము చేయబడును. ఆ సంఘటనని స్పష్టంగా వివరించిన తర్వాత ఎన్ని వారాలు అయిపోయాయి? ఇప్పటికి 69 వారాలు అయిపోయినాయి. ఇక లాస్ట్ వీక్ ఉంది, 70వ వారము. 70వ వారాన్ని చదువుదాం. 70వ వారం అనేసరికి 27వ వచనం పైన మీరు A/C అని పెట్టుకోవచ్చు. అంటే అర్థం ఏంటి?